ఎవరు గుర్తు చేయలేదు, నాకు గుర్తులేదు. సో వి మిస్డ్ ఇట్. సారీ టీమ్. ఎవరు ఎవరు చూసినా కొంచెం రిమైండ్ చేయండి ఎవరు సార్కు. చేసినా దయచేసి రిమైండ్ చేయరా? థ్యాంక్ యూ సార్. ఒకసారి రెండు సార్లు అలాగే అయింది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూ హూ సీస్ ఇన్ యూట్యూబ్ ఆల్సో, they will see, they will waiting to see it in YouTube, they also miss it. సార్ Thank you, శివ గారు. సార్ నమస్తే సార్. నమస్తే మీనా కుమారి గారు. అంటే మీరు ఇంతకుముందు షేర్ చేసుకోమన్నారు కాబట్టి అదొకటి నా అబ్జర్వేషన్ మరి చెప్తున్నాను సార్. జస్ట్ చెప్పండి. నేను ఒకసారి అంటే వితౌట్ ఇమేజ్ చూడాలి అని నేను కృష్ణమూర్తిది వింటున్నప్పుడు దానిపైన నిలబడి చూస్తున్నాను. వితౌట్ థాట్ ఇమేజ్ లేకుండా ఎలా చూస్తారని మార్నింగ్ నుంచి వెళ్ళి నాకు ఏంటో అలానే అదనేదే పట్టుకొని ఉండిపోయింది అనమాట. అలానే చూస్తూ ఉంటే నైట్ సడన్ గా నేను అలా ట్యూబ్ లైట్ ని చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఏమైందో తెలియదు సార్, కానీ నేమ్ లేకుండా ఇమేజ్ లేకుండా నేను చూడగలిగినట్టుగా నాకు తెలుస్తున్నది సార్. అంటే అది కనబడుతుంది కానీ దాని ట్యూబ్ లైట్ అనో లేదా అలా చూసినప్పుడు ఇంకా నేను అక్కడ నాకు తెలుస్తుంది కానీ అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను సార్ అది. దాని తర్వాత నేను ఏంటి ఇది నేను థాట్ లేకుండా ఇమేజ్ లేకుండా చూడగలుగుతున్నా అన్నది అర్థమైన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ నేను ఏది చూసినా కానీ ఇమేజ్ లేకుండానే చూడగలుగుతున్నాను సార్. అంటే ఇది బాటిల్ అని చూస్తలేను సార్, చూస్తున్నాను అర్థమవుతుంది కానీ ఇమేజ్ అనేది థాట్ అనేది వస్తలేదు సార్ నాకు అక్కడ. అలాగనే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళని చూసినప్పుడు నాకు వాళ్ళ జస్ట్ చూస్తున్నాను, వాళ్ళ మాటలు అర్థమవుతున్నాయి, అన్ని ఇది ఉన్నాయి కానీ వాళ్ళ వాళ్ళ గురించి నాకు ఏమీ పాస్ట్ కానీ వాళ్ళ ప్రీవియస్ది ఏది ఇమేజెస్ నాకు రావట్లేదు సార్ నాకు. సో టిల్ నౌ ఇప్పటి వరకే అది ఎప్పుడైతే నాకు అలా ఇమేజ్ లేకుండా చూడగలుగుతున్నానో అది కంటిన్యూగా అలానే ఉండిపోయింది సార్. ఇంకా ఇప్పుడు నాకు అసలు నార్మల్ గా ఎలా చూడాలి అంటే నాకు చూస్తున్నాను కానీ ఇమేజ్ థాట్ అనేది వస్తలేదు సార్ నాకు. అదొకటి జరిగింది సార్, అది షేర్ చేసుకున్నాము. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. సార్ రామకృష్ణ గారు. డాక్టర్ గారు చెప్పండి. నమస్తే. నమస్తే సార్. కొన్ని మీటింగ్లకి అటెండ్ అయ్యాను కానీ చాలా కన్ఫ్యూజన్గా ఎక్కువ అర్థం కాలేదు. ఈరోజు కొంచెం అర్థమైనట్టుగా అనిపించింది. మరి నాకు అర్థమైంది కరెక్టో కాదో కానీ నేను క్లుప్తంగా నాకు అర్థమైంది చెప్తాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ మై పాయింట్ ఇట్ అవుట్. ధ్యానం గురించి మీరు చెప్పిన మాటలు చాలా బాగా నచ్చినాయి, జేకే గారు చెప్పినవి. త్రూ అవుట్ ద డే ప్రతి క్షణం కూడా ధ్యానంలో ఉండాలి. ధ్యానం అంటే మనం అనుకునే మెడిటేషన్ టైప్ కాకుండా మైండ్ఫుల్నెస్, వితౌట్ సంథింగ్ ఫుల్ ఆఫ్ నాన్ సెన్స్ ఇన్ యువర్ మైండ్. మైండ్ఫుల్గా సైలెంట్గా సైలెన్స్లో అవేర్నెస్, అటెన్షన్ మూడు కలిసి, అసలు మూడు వేరు వేరు అనేది అనుకుంటున్నా, మీతో ఏకీభవిస్తున్నా. మూడు ఒకటే. సైలెన్స్లోనే అవేర్నెస్ ఉంది, అవేర్నెస్లోనే సైలెన్స్, అటెన్షన్ కూడా ఉన్నాయి. సో ఆ రకంగా అర్థమయ్యాయి. అలాగే డిజార్డర్ని ఒక్కసారి మనం గమనించగలిగితే, ఇఫ్ యు బికమ్ అవేర్ ఆఫ్ దట్ డిజార్డర్, ఇట్ ఆటోమేటికల్లీ డిసపియర్స్ అండ్ ఆర్డర్ అపియర్స్.
That's what I understood. And the third one, చేంజ్ అనేది కొన్ని నిదానంగా వచ్చేవి ఉండొచ్చు, కొన్ని సడన్ గా అనుకోగానే అదే క్షణంలో వచ్చేసి మళ్ళీ 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 అనుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారిగా వచ్చేవి కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని పనులు రిపీటెడ్గా చేసి ఉంటాం మనం ఇదివరకు. ఒక కైండ్ ఆఫ్ ఏమంటాం దాన్ని, ఒక కైండ్ ఆఫ్ అలవాటు పడిపోయాం. అది మనం ఎంత అనుకున్నా కానీ మార్చుకుంటానికి కొద్దిగా సమయం పట్టవచ్చు. సో ఆల్వేస్ ఆటో పైలట్ లాగా ప్రవర్తించకుండా ఇంటెన్షనల్గా అవేర్నెస్ తోటి ఉంటే చేంజ్ ఈజ్ పాసిబుల్. అండ్ పాత విషయాల్ని ప్రత్యేకంగా మరిచిపోవాలనే దృష్టి ఎక్కువగా పెట్టుకోకుండా ఏ కొత్త విషయాలైతే నువ్వు ఆకలింపు చేసుకుంటావో ఆటోమేటిక్గా అప్పర్ లేయరు కొత్త విషయాలతో ఫార్మ్ అయ్యి పాత విషయాలు ఆటోమేటిక్గా మర్చిపోతాం. ఏదైనా ఒక విషయం 3 నెలల నుంచి 6 నెలలు గుర్తు తెచ్చుకోకపోతే ఆ విషయం ఎవరికి చెప్పకపోయినా, గుర్తు తెచ్చుకోకపోయినా, రిపీట్ చేయకపోయినా ఆటోమేటిక్గా అది అడుక్కి వెళ్ళిపోతుంది. పైన ఎప్పుడైతే కొత్త వస్తువులు పెడతామో కింద అడుక్కి వెళ్ళి వాటిని గుర్తు కూడా రావు మనకి. సో ఆ రకంగా ఈరోజు మీరు చెప్పింది క్లుప్తంగా నాకు అర్థమైంది. అది ఇందులో తప్పులుంటే క్షమించాలి. చాలా బ్రీఫ్ అర్థం చేసుకో. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ గివెన్ టు మీ. దట్ ఈస్ మై షేరింగ్, సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పండి రమ్మ గారు. సార్ ఇప్పుడు నేను ఒక 10 years బ్యాక్ మామూలుగా ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా ఈ 7 చక్రాస్ క్లీనింగ్ అనేసి యోగా కొద్ది రోజులు అది చేశా అనమాట. అప్పుడు ఒకలాంటి ఎస్టసీ, ఒకలాంటి లోపల ఒక సైలెన్స్, ఒక పీస్ ఒకటి నేను అబ్జర్వ్ చేసిన అనమాట. అయితే అది అప్పుడు నాకు ఏ భయము, ఫియర్, టెన్షన్ ఇవేమి నాకు లేకుండే. చాలా డేర్గా అసలు చాలా ఇదిగా ఉండే. ఇప్పుడు అదే ఆ పీస్ ఈ పీస్ సేమ్ అంటారా? లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇది అప్పుడున్నది ఓన్లీ అది టెంపరరీయా? ఇప్పుడు మళ్ళీ చక్రాస్ అన్ని బ్లాక్ అయినాయా అన్నట్టు అదేమన్నా ఫీలింగా? లేకపోతే అసలు చక్రాస్ అనేవి ఉంటాయా? ఇప్పుడు మీరు అన్నారు కేంద్రము ఈ చక్రాస్ అన్ని ఒకటేనా? ఈ కన్ఫ్యూజన్ వస్తుంది నాకు. దీని గురించి కొంచెం క్లారిటీ ఇస్తారా సార్? ఓకే, ఇప్పుడు మీ జీవితం టెన్షన్ లేకుండా ఉందా? లేదు సార్. భయం లేదు సార్. లేకుండా ఉందా? లేదు ఆందోళన పడకుండా ఉందా? లేదు సార్. కాబట్టి ఒక ఉపశమనాన్ని ఆ క్షణం ఇవ్వటానికి ఎన్నో సూత్రాలు, ఎన్నో పద్ధతులు ఉంటాయి. కానీ నిజంగా సెల్ఫ్ అనేది చనిపోదు కదా అక్కడ. అంటే ఒళ్ళు కాలితే ఐస్ వాటర్లో పెడితే ఉపశమనం ఉంటుంది, తీసేస్తే మళ్ళీ ఆ మంట మళ్ళీ ప్రారంభమవుతుంది. అట్లాగే సేమ్ థింగ్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఒక మంత్ర జపమో, లేకపోతే చక్రశుద్ధో, లేకపోతే చక్ర ధ్యానమో, లేకపోతే మరొక పద్ధతి ద్వారా మనసుని నిశ్శబ్దపరచడానికి చేసే ప్రయత్నాలన్నీ తప్పకుండా వైఫల్యాన్ని పొందుతాయి. ఎందుకు అంటే అక్కడ మనస్సుని అర్థం చేసుకోవడం అనేది లేదు. ఎందుకంటే మనస్సు అనేదే యాక్చువల్గా అంటే ఆలోచన సహితమైన మనస్సు, ఆలోచనలతో ఉన్న మనస్సు. అదే నేను అనే స్వార్థపూరిత కేంద్రముతో తిరిగే మనస్సు.
ఇదే ఈరోజు గందరగోళానికి మనకు ఉన్నటువంటి పరిస్థితికి కారణం కాదా? సో కాబట్టి అర్థం చేసుకోవాల్సింది, అవగాహన చేసుకోవాల్సింది ఆ మనస్సుని. కాబట్టి ఆ మనస్సు యొక్క మరణం ఎలా సంభవిస్తుంది అంటే హౌ ది ఎండ్, ఎలాగ దాని తాలూకా పరిపూర్ణ పరివర్తనతో అది నిశ్శబ్దం అవుతుంది అనే విషయం ప్రధానం. కానీ దాన్ని నిశ్శబ్దపరచడానికి ఏం చేయాలి అని కాదు. ఒక సంగీతం వింటూ నిశ్శబ్దపరచడమా, లేదా అంటే ఒక ధ్యానం చేస్తూ నిశ్శబ్దపరచడమా, లేకపోతే ఒక విహారయాత్రకు వెళ్ళి దాన్ని నిశ్శబ్దపరచడమా, అంటే ఇవన్నీ కూడా ఒక తప్పికోలు ప్రయత్నాలు. అందువల్ల మీరు తప్పించుకుంటే మళ్ళీ అది తిరిగి వస్తుంది. అయితే దేర్ ఈస్ నో ఎస్కేప్ ఫ్రమ్ ద వాట్ ఈస్, అంటే ఉన్న దాని నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం. అదే కదా సత్యం కూడా. కాబట్టి ఉన్నదాని నుంచి తప్పించుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయన్నమాట. గురువులు చెప్పే పద్ధతులు, వాళ్ళు ఇచ్చేటువంటి ఉపాయాలు, ఇవన్నీ కూడా తప్పించుకునేటువంటి కొన్ని మార్గాలు. కానీ నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే అసలు సారాంశమైన విషయం ఏమిటి అంటే మనస్సే అన్నిటికీ కారణం. కాబట్టి ఆ మనస్సును గురించి మనకి, అంటే నేనే కారణం అన్నిటికీ. ఆ నేను ఎవరు, ఆ నేను ఏంటి, నా మనస్సు ఏంటి, నా ఆలోచన విధానం ఏంటి, ఇది కొద్దిగా కష్టమైనది. మీరేవో డబ్బులు చెల్లించి ఒక యోగా క్లాసులో కూర్చొని లేకపోతే ఏదో శుద్ధి చేసుకొని ఏదో వస్తే ఆ క్షణం నవ్వుతారు, ఆ క్షణం ఆనందంగా ఉంటుంది, హృదయం తేలికైనట్టు ఉంటుంది. కానీ దారిలోనే ప్రారంభమైపోతుంది మైండ్. కాబట్టి అక్కడ ఏమవుతుంది? ఉపశమనం అవుతుంది. ఈ ఉపశమనం కోసం ఎంతమందినో ఆశ్రయిస్తాడు మనిషి, తాత్కాలిక ఉపశమనం గురించి. కొంతమంది అయితే త్రాగుడిని ఆశ్రయిస్తారు, కొంతమంది మరో వ్యసనాలకు ఆశ్రయిస్తారు, కొంతమంది ఇంకొక రకమైన తప్పికోలు ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ చక్రశుద్ధికి దానికి ఉండే తేడా ఏంటో నాకు అర్థం కావటం లేదు. అన్నీ తాత్కాలికంగా రిలీఫ్ ఇస్తాయి, కానీ ఉండవలసింది ఏంటి? తన గురించి తనకు అవగాహన. తను పూర్తిగా లేనటువంటి స్థితి, నేను అనేది ఏంటో కనుక్కోవాల్సిన స్థితి. ఇదే నిజమైన విప్లవం. ఈ అవగాహన అనేది పూర్తిగా రాకపోతే అది అసాధ్యం అన్నమాట. అంచేత అది కష్టతరమైంది కనుక మనిషి, అంటే ఒక వర్డ్ ఉంది, క్రీస్తు గురించి మరణించడం సులువట, క్రిస్టియానిటీలో ఉంది. క్రీస్తు గురించి క్షణక్షణము జీవించడం అత్యంత కష్టం అంటారు. అంటే అర్థం ఏంటి? ఎప్పటికప్పుడు జీవితం గురించి తన గురించి చూడటం, పట్టించుకోవడం, బాధ్యతగా ఉండడం, గమనించటం కష్టమైన పని, అత్యంత కష్టమైన పని. అయితే ఆ కష్టమైన పని, అత్యంత కష్టమైన పని, అత్యంత ఏంటి ఒక పరివర్తనని, గాఢమైన పరివర్తనని తీసుకొచ్చి మనస్సుని జయించే ఒక పరిస్థితిని తీసుకొని వస్తుంది, మనసాగే ఒక పరిస్థితిని తీసుకొని వస్తుంది. నిశ్శబ్దం సంపూర్ణంగా సత్యం ఆవిర్భవించే ఒక పరిస్థితిని తీసుకొని వస్తుంది. కానీ సులువు మార్గాల్లో, దగ్గర దారుల్లో వెళ్ళటం కాదు. అందుకే కృష్ణమూర్తి గారు అంటారు, దేర్ ఇస్ నో షార్ట్ కట్ టు ది ట్రూత్. షార్ట్ కట్స్ లేవు దానికి. అందుకనే ఒక్కొక్క ఈరోజు ఉండే కొంతమంది ఇన్స్టిట్యూషన్స్లో, స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలో చాలామంది గురువులు ఈరోజు తాత్కాలికంగా ఒక ఆనందాన్నో, ఒక అనుభూతినో, దేంట్నో కలుగు చేస్తున్నారు.
ఒక ట్రాన్స్నో అనేది. దానికోసం చాలామంది వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుల పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది అసలు యాక్చువల్గా అంటే ఏమీ జరగటం లేదు. కాబట్టి ఇది విషయం అది కాదు అని గ్రహించినప్పుడు దగ్గరి తోవలు కాదు కావాల్సింది. మనకి నిజమైన విషయం ఏంటి, అసలు మనం ఎక్కడ పక్కదారి పడుతున్నాం అనే విషయం కనుక్కోవాలి. మనలో ఉండే అశాంతి ఏంటి, మనలో ఉండే భ్రమలు ఏంటి, మనలో ఉండేటువంటి జరుగుతున్న ఆలోచన ప్రక్రియ ఏంటి, క్షణక్షణం మన బాంధవ్యాల్లో మనం ఎలా జీవిస్తున్నాం, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనవి అన్నమాట. అంటే ఈరోజు ఈ క్షణం మనం ఏమున్నామో అదే మనకి రేపు, ఈరోజే రేపు. అందు గురించి ఈరోజు మనం ఎలా ఉన్నామనేది దాన్ని బట్టి రేపు ఆధారపడి ఉంటుంది. అంచేత రేపు కావలసిన దానికోసం ఈరోజు ప్రయత్నం కాదు, ఈరోజే రేపుని సృష్టిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ క్షణం మీద ఈ గంట క్రితం ఉండేది గంట తర్వాత ఏంటి అనే దాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడే జీవితాన్ని దర్శించటం అనేది అత్యంత ముఖ్యం అన్నమాట. కాదంటారా? సార్ చిన్న క్లారిటీ సార్. శివ గారు చెప్పండి. ఎప్పటికప్పుడు దర్శించడము అనేది జరగాలి అంటున్నారు సార్. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ కానీ ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు ఇది పక్కకు పెట్టేసి ఓకే అది ఇంపార్టెంట్ అది అనేసి అలా వెళ్ళేసి అన్ని పనులు అయిపోయాక చిన్నగా మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎప్పటికప్పుడు జరగాలి అనేది గ్యాప్ వస్తున్నది. అంటే దీన్నే అత్యంత ఇంపార్టెంట్, ఇది అత్యంత అవసరము అనేది చేసుకుంటేనే అవుతుంది అనిపిస్తుంది. అంటే జీవితంలో ఇందాక బాధ్యత గురించి మాట్లాడాము. అప్పుడు ఏది ముఖ్యమో దాని మీదకే వెళ్తుంది కదా మనసు. సో వెళ్తుంది. అయితే దాంట్లో ఎంపిక కాదు అది. ఏంటి అంటే ఆ క్షణం అంటే ప్రతి క్షణము ఒక ప్రాముఖ్యతనిస్తుంది. దేన్ని జీవితంలో వదలమని చెప్పటం లేదు ఇక్కడ. అంటే ప్రతి విషయము గమనించమని చెప్తున్నాం. ఎందుకంటే ఆ గమనలో యాక్చువల్గా ఏం జరగాలో జరుగుతుంది అంతే. కానీ ఇచ్ఛాపూర్వకంగా ఆలోచన ఒక విల్ అంటే సంకల్పం, మళ్ళీ ఆలోచనే. సో ఆ ఇచ్ఛతో మనము ఇది కాదు, ఇది మంచిది, ఇది చెడ్డది అని నిర్ణయించడం కాదు. కానీ ఆ క్షణంలో ఒక నిశ్శబ్దం అనేది అంటే బాధ్యతతో కూడుకున్న ఒక స్థితి ఉన్నప్పుడు, ఒక నిశ్శబ్దం ఉన్నప్పుడు అటు ఏం చేయాలి ఆ క్షణంలో అది చేస్తుంది. సపోజ్ ఆఫీస్లో ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ చేస్తున్నప్పుడు చేస్తుంది అంతే. సో ఆ క్షణంలో ఏదైనా విషయం వస్తే దాన్ని గమనిస్తుంది. కానీ ఇక్కడ ఇది ముఖ్యం కాదు, అది ముఖ్యము, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కాబట్టి
అక్కడ కాన్ఫ్లిక్ట్ లేని జీవితం అనేది ఎలా ఉంటుందంటే, సంఘర్షణ లేనిది. అక్కడ ప్రతిదాన్ని ఎంచుకుంటూ వెళ్ళేటువంటి మనస్సుతో ఉండేది కాదు అది. కానీ అక్కడ చూడటంలోనే, ఒక నిశ్శబ్దంలోనే తనకి అక్కడ చేసేది చెయ్యటం జరుగుతుందన్నమాట. అక్కడ ఎంచుకునేవాడు ఎవడు లేడు. అంచేత వాట్ ఎవర్ యు డూ ఇన్ దట్ సైలెన్స్, విత్ దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది రైట్ యాక్షన్. అంటే అక్కడ either are we doing with our interest or will or desire, or the doing is only doing. అంటే చేయటం అనేది చేయటమే అంతే. కానీ అక్కడ ఒక ఎంపిక లేకుండా చేయటం అనేది జరుగుతుందా, ఈ రెండే ఇంపార్టెంట్ అక్కడ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. హలో సార్. మహేశ్వర్ గారు. సార్ 2 క్వశ్చన్లు సార్. చెప్పండి సార్. ఒకటి, గ్రూప్లో ఒక అతను అడిగారు, మనము నార్మల్గా ఉన్నప్పుడు థాట్స్ని అవేర్నెస్లో అబ్జర్వ్ చేస్తున్నాను, మరి మాట్లాడే ముందు ఏం మాట్లాడాలి ఏంటి అని మనము స్పాంటేనియస్గా మాట్లాడేటప్పుడు ఎలా చూడాలి దాన్ని అని అడిగారు. అదొకటి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మనం అబ్జార్ప్షన్లో ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షనల్ వర్క్లో టూ మచ్ బిజీ ఉన్నప్పుడు, ఈజ్ దట్ ఏ డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ? అంటే మనం ఎలా మాట్లాడాలి అనేది ఒకటి. అదా మాట్లాడేటప్పుడు అవేర్నెస్ ఉండట్లేదు, మాట్లాడేటప్పుడు ఎలాగా ఆ అవేర్నెస్ మనం చూడాలి అనేది ఒకటి. సెకండ్ ఏంటంటే, సెకండ్ చూద్దాం. అబ్జార్ప్షన్ ఫంక్షనల్ వర్క్లో. ఓకే సార్. అయితే మొదటిది చూసిన తర్వాత రెండవది పెడితే బాగుంటుంది. అంటే మాట్లాడుతుంటేటప్పుడు అటెన్షన్ అనేది, అవేర్నెస్ అనేది ఎలాగా అంటే, మనం మాట్లాడేటప్పుడు యాక్చువల్గా మనం జనరల్గా ఏం చేస్తామంటే, మనం ఒక అభిప్రాయంతో లేదా ఒక ఉద్దేశంతో, ఒక కారణంతో ఉంటుంది వెనకాతల మాట్లాడచ్చు. అంటే అక్కడ ఒకరిని ఒప్పించడానికి అవ్వచ్చు, లేదా అంటే వాళ్ళని తిరస్కరించడానికి అవ్వచ్చు, లేదా అంటే ఒక విషయాన్ని సమగ్రంగా మనం అనుకుంటున్నది వాళ్ళకి తెలియచేయటానికి అవ్వచ్చు, లేదా అంటే దాన్ని ఏదో రకంగా ఒక మభ్య పెట్టడానికి ఒకరికి మాట్లాడచ్చు, లేదా ఒక సత్యాన్ని ఒకరికి చెప్పడానికి, మనం అనుకుంటున్న నిజాన్ని ఒకరికి చెప్పడానికి మాట్లాడచ్చు. ఇలాగా మాటలు చెప్పడానికి కొన్ని కారణాలు ఉంటాయి మాట్లాడటానికి. సో ఏ కారణమైనా సెల్ఫ్లోంచి వచ్చే ఉంటుందన్నమాట. అంటే సపోజ్ ఒక విషయం మనము
తెలుసుకున్నాం అనుకోండి, మన సత్యాన్ని మనం కనుక్కున్నాము. ఆ సత్యాన్ని ఒకరికి చెప్పాలనుకున్నాం. అక్కడ ఆ సందర్భం ఏర్పడింది, చెప్పవలసిన అవసరం వచ్చింది. అది మనం సత్యాన్ని తెలుసుకున్నామనే గుర్తింపు కోసం కాదు ఆ చెప్పటం. అది గుర్తింపు కోసం చెప్తున్నామా, లేకపోతే సత్యాన్ని ఆ సందర్భంలో చెప్పడం వల్ల ఉపయోగపడుతుందని చెప్తున్నామా, లేదా ఆ సత్యమే అక్కడ మాట్లాడిస్తుందా అక్కడ ఆ సందర్భాన్ని చూసి అనే విషయాన్ని ఎరుక చూడగలుగుతుందన్నమాట. అందుకనే మాట్లాడేటప్పుడు దాని వెనకాతల ఉండే కారణం ఏంటి అనేది గుర్తించగలగాలి. అప్పుడు ఏమవుతుంటే ఎరుకలో మాత్రమే అది గుర్తించగలం. ఎందుకంటే కారణాలతోటే వెళ్తూ ఉన్నటువంటి మనస్సు ప్రతిదానికి వెనకాతల ప్రయోజనాన్ని ఉద్దేశించే వెళ్తుంది. కాబట్టి ఆ మనసు గుర్తించలేదు. కానీ అక్కడ ఒక నిశ్శబ్దమైన మనస్సు వెంటనే ఆ మాటలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి అని చూస్తుంది. ఆ మాట్లాడుతున్నప్పుడు ఆ ఎరుక ఉంటుంది, ప్రారంభంలో కూడా ఎరుక ఉంటుంది. కాబట్టి ఆ ఎరుకలో మాట్లాడే మాట ఒక కారణాన్ని కలిగి ఉండదన్నమాట. అందుకని అమ్మాయిని అది వెళ్ళిపోయారు కదా ప్రామాణికమైన ఒక మాట. పంపించేశారు. అంచేత అది రైట్ ప్రయత్నరహితంగా ఉండేటువంటి ఒక మాట. మధ్యలో ఒక రోజు వెళ్ళండి. ఇది ఆటోమేటిక్గా కలుగుతుంది అక్కడ. ఎరుక పెట్టడం అనే ప్రయత్నం వల్ల కలగదు. సార్ ఇప్పుడు ఐ అనేది నేను అనేది మనకి మన ఉండదమ్మా, పేరెంట్స్. నేను ఇంకా ఆన్సర్ చేయలేదు. ఓకే సార్, మహేశ్వర్ గారు, ఎస్ సార్, ఎస్ సార్. రెండవది ఏంటి? సార్ రెండవది ఏంటంటే సార్, ఫంక్షనల్ వర్క్లో ఉన్నప్పుడు సార్ అది అబ్జార్ప్షన్ అవుతుంది. టూ మచ్ అబ్జార్ప్షన్, టూ మచ్ వర్క్, టూ మచ్ బిజీలో ఉన్నప్పుడు ఆ వర్క్ అయిపోయిన వెంటనే సడన్గా మన అవేర్నెస్ని మనము అంటే కొంచెం ఉండట్లేదు అని అనిపిస్తుంది. సో డస్ అబ్జార్ప్షన్ ఈజ్ ఎ డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ అని క్వశ్చన్ సార్. ఆ అబ్జార్ప్షన్ ఎనర్జీని డిసిపేట్ చేస్తుందా? అబ్జార్ప్షన్ అనేది అక్కడ ఎనర్జీని డిసిపేట్ చేయదు. ఎందుకంటే మీరు ఒక కంప్యూటర్ వర్క్లో ఉన్నారు. దెర్ ఇస్ నో సైకలాజికల్ థాట్ దేర్. సో టెక్నాలజికలీ యూ హ్యావ్ టు పుట్ అటెన్షన్ ఆన్ దట్ వర్క్, అదర్వైజ్ యూ కాంట్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. సో ఆ అబ్జార్ప్షన్ అవసరం అక్కడ. సో అక్కడ ఆటోమేటిక్గా మైండ్ పూర్తిగా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో అది ఆ ఫీల్డ్లో అవసరం అది. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సైకలాజికల్ ఫీల్డ్ విచ్ లీడ్స్ టు కాంట్రడిక్షన్ అండ్ కాన్ఫ్లిక్ట్ అండ్ చాయిస్. సో అందుకని మనము ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? అందుకని అక్కడ మానసిక రంగంలో మనం ఇందాక చెప్పినట్టు దేంతో ఉద్దేశము, కారణాలు, ఇమేజెస్ ఇలాంటి వాటితో ప్రవర్తిస్తున్నాం కదా. సో అక్కడ ఆ అవేర్నెస్ అనేది, ఆ అటెన్షన్ అనేది అక్కడ ఉండాలి. అక్కడ లేకపోయినట్టయితే కాన్ఫ్లిక్ట్ వచ్చి ఎనర్జీస్ అన్ని డిసిపేట్ అయిపోతాయి, ఎనర్జీస్ అన్ని డ్రైన్ అయిపోతాయి. ఓకే సార్. రమ్మ గారు, ఐ అనేది మనకి పేరెంట్స్ ఇచ్చిన ఐడెంటిటీ కదా సార్. అంటే నువ్వు అని మనకి బై బర్త్ నుంచే నేను అనేది ఒకటి మన లోపల స్ట్రాంగ్ గా క్రియేట్ అయింది. సొసైటీ మనకి ప్రతి క్షణం నువ్వు నువ్వు అని మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది కదా సార్. ఆ నేను అనేది నేను
అబ్జర్వ్ చేసే అంత టైం కూడా నాకు సొసైటీ ఇవ్వదు కదా సార్. అది ఎట్లా అది ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? నేను అనేది అయ్. చిన్నప్పటి నుంచి కూడా అన్నిట్లోని స్ట్రెంగ్తన్ అవుతూ వస్తుంది కదా. అదే సార్. భాష ద్వారా వస్తుంది, నేను అని మాట్లాడతాం కదా. తర్వాత ఐడెంటిఫికేషన్ ద్వారా వస్తుంది, సమాజం ద్వారా వస్తుంది, ఎక్స్పీరియన్సెస్ ద్వారా వస్తుంది. ఇలాగా నేను బహు విధాలుగా అది స్ట్రెంగ్తన్ అవుతూ ఘనీభవిస్తుంది, గట్టిగా అయిపోతుంది. అయితే ఈ నేను అనేటువంటిది మనలోని అల్లకల్లోలాన్ని, టెన్షన్ని, భయాన్ని సృష్టిస్తుంది అన్నమాట నిజమే కదా. అది చూసారా? ఇప్పుడు అది అట్లా ఉన్న దానిని ఓవర్కమ్ చేయాలంటే ఎంత కష్టమో భయమో కాదు, అసలు ఆ ఉన్న విషయం చూడండి. అది చూసారా మీరు? అంటే తను నేను అనేటువంటి దాని నుంచే హర్ట్ అవుతున్నాము, నేను అనే దాని నుంచే కోరికలు అంటే భవిష్యత్తు పుడుతుంది, నేను అనే దాని నుంచే గతంలోకి వెళ్ళి బాధపడుతున్నాము, నేను అనే చింతనలోనే టెన్షన్ ఉంది. అది చూసారా అని అడుగుతున్నాను. ఆర్ యు సీయింగ్ దట్? లేదు సార్. అసలు ఆ సెంటర్ అంటున్నారు కదా, ఇప్పుడు ఆ సెంటర్ అంటే అది సెంటర్ మీరే, అది ఆ సెంటర్ నేనే. ఓకే సార్. నేను ఆ సెంటర్లో ఉన్నానని కాదు, నేనే ఆ సెంటర్. అయితే ఆ సెంటర్ నుంచి ఇప్పుడు విముక్తి కావాలి. ప్రపంచం నుంచి విముక్తి మీకు రాదు. మీ ఆఫీస్లో ఉద్యోగస్తులు, బాసు, మీ ఇంట్లో వాళ్ళ నుంచి విముక్తి రాదు. మీ సెంటర్ నుంచి విముక్తే వాళ్ళ నుంచి కూడా విముక్తి. అంటే అంతరమే బాహ్యమని ఇందాక చెప్పుకున్నాం కదా. సో కెన్ దేర్ బి ఫ్రీడమ్ ఇన్సైడ్? You cannot escape from the challenges which come from the outside, by people, by society, by the boss. అన్నీ ఓ కదా. సో అవన్నిటినీ పరిసమాప్తి చేయలేం కదా మనం. వీ కెనాట్ కంట్రోల్ దెమ్ అండ్ వీ కెనాట్ మాడిఫై దెమ్. సో ఆల్ దట్ వీ హ్యావ్ ఈస్ అవర్ సెల్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో వాట్ ఈస్ దట్ ఇన్ అస్? Why there is hurt? Why there is ambition? Why we want to have this or that? ఏం జరుగుతుంది ఇక్కడ? సో వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అవర్ సెల్స్ ఇంపార్షియల్లీ, లోపలికి వెళ్ళి కదా. సార్ ఒక కమెంట్ యాడ్ ఒక చేయొచ్చు. దారి లేదు. చెప్పండి రాంబుద్ధ గారు, చెప్పండి సార్. సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవర్ మైండ్ ఈజ్ కన్విన్సింగ్ దట్ సొసైటీ ఈజ్ డిఫరెంట్ దెన్ యూ అండ్ మీ. వీఆర్ ద సొసైటీ. మనం చేసి పిచ్చి పనులే సొసైటీలో కనిపిస్తున్నాయి. మనం చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఫ్లవర్ ఉంది ఆల్రెడీ, ఫ్లవర్లో ఒక అందమైన ఫ్రెష్ ఫ్లవర్ ఉందనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ రేఖ, పువ్వులో ఉన్న ప్రతి రెక్క ఫ్రెష్గా ఉన్నప్పుడే ఫ్లవర్ మనం ఫ్రెష్గా. ఒక 4 రెక్కలు పీకేమనుకోండి, అది స్వచ్ఛమైన పువ్వు కాదు. అది మనం ఏం చేస్తున్నాం అంటే, మనం సెపరేట్, సొసైటీ సెపరేట్. నేను మంచోడిని, సొసైటీ అంతా కరప్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ డివిజన్గా 2 ముక్కలుగా చూస్తున్నామో అప్పటి వరకు చేంజ్ రాదు. నెంబర్ 2, మరి ఎలాగవుతుందండి అని అడిగారు. లక్షలాది మందికి కుదిరింది. వాళ్ళు విప్లవాత్మక చేంజ్ చేస్తే వాళ్ళు బయటకు వచ్చారు, మారారు, మార్పుకు సిద్ధమయ్యారు. జేకే ఎగ్జాంపుల్. దెర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్ హూ కేమ్ ఫార్వర్డ్ అండ్ దే చేంజ్ దేర్ లైఫ్స్. వాళ్ళు కూడా సొసైటీలోనే పుట్టారు, మతాల ఇన్ఫ్లుయెన్స్లోనే పెరిగారు, అభిప్రాయాలు సాంప్రదాయాల మధ్యలోనే పెరిగారు, కానీ వాళ్ళు బయటికి రాగలిగారు కదా.
ఒకడి వల్ల సాధ్యమైనప్పుడు అందరికీ సాధ్యం అవుతుంది. ఎందుకంటే జేకే అదే చెప్పారు, కోపాలు, ద్వేషాలు ఇవన్నీ మైండ్కి సంబంధించింది. ఒకళ్ళు కంట్రోల్ చేసుకోగలిగారంటే మానవాళి మొత్తం కంట్రోల్ చేసుకోగలదు. కానీ నువ్వు సీరియస్గా ఉన్నావా, అది మన ముందున్న క్వశ్చన్. అంతే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ అమ్మా, పాసిబుల్. రాంబుద్ధ గారు చెప్పింది కూడా విన్నారు కదా, ఇట్స్ పాసిబుల్. సో మనము లేజినెస్ వదిలి ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ చూడాలి, అక్కడ చూడాలి. అక్కడ చూస్తే ఒక పరిష్కారం ఉంది, దానికి సంపూర్ణ పరిష్కారం ఉంది. ఎందుకంటే దాన్ని పొందిన వారు ఉన్నారు. అది నిజం, అది ఒక సిద్ధాంతం కాదు, లేదా ఒక వేదాంత వాక్యం కాదు, ట్రూత్ అది. కాబట్టి ఆ సత్యంలోనికి వెళ్ళాలంటే మనం లోపలికి ప్రవేశించాలి, దానిలోనికి. మనసు అంటే ఏంటో చూడడం అనేది ప్రారంభం కావాలి, అది మనతోనే ప్రారంభం కావాలి. సో టైం అయింది. కెన్ వి క్లోజ్ సార్? యా, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయితే రికార్డింగ్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఈసారి కొంచెము చూస్తూ ఉండండి, రికార్డింగ్లో ఉందా లేదా అనేది. ప్రారంభంలోనే ఒక్కొక్కసారి ఎందుకో మిస్ అవుతున్నాను నేను. సో ప్లీజ్ రిమైండ్ మీ అబౌట్ దట్. ఈరోజు సెషన్ సుమారు అరగంట మాత్రమే రికార్డ్ అయింది. సో కొంచెం ఈ బాధ్యత తీసుకోమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సో వీఆర్ క్లోజింగ్ దిస్ సెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గుడ్ నైట్. సీరియస్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you, sir.